నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ జీహెచ్ఎంసీ డివిజన్ పరిధిలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్ 3 కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించారు బీఆర్ఎస్ యువ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్. సో ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, ప్రైజెస్ తీసుకొని విన్నర్స్ కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారు. మనతో పాటు మాణిక్ యాదవ్ అందుబాటులో ఉన్నారు. అన్న, ముందుగా మీకు చాలా థ్యాంక్స్ యువత తరపు నుంచి. ఎందుకంటే ఏ యువ నాయకుడైనా, ఏ రాజకీయ నాయకుడైనా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తేనే యువతకి మేలు జరుగుతుంది. ఎందుకు వచ్చింది ఈ ఉద్దేశం ఈ కార్యక్రమం పెట్టాలని చెప్పి? సీజన్ 1 పెట్టుకున్నప్పుడు నాకు థాట్ ఏమొచ్చిందంటే, పిల్లలందరినీ నేటు బీరంగూడ అంటే పెద్ద పట్టణం, ఇది పెద్ద ఏరియా అయిపోయింది. సో యువకులందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావడానికి ఒక బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందా అంటే, ఒక ఫంక్షన్ చేసినాం అనుకో 10 నిమిషాలు వస్తుంది, ఎవరంతా ఫోటో దిగి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా ఒకసారి మాట్లాడుకోవడానికి విధానం ఉండాలంటే గేమే అని ఆలోచించి దాన్ని ఈ 2 డివిజన్లో ఉన్న యువతను అందరినీ ఏకతాటి మీకు తీసుకొచ్చి ఒక ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేయడానికే ఈ ట్రోఫీ నిర్వహించడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ ఫస్ట్ అనుకున్నప్పుడు మరి ఇది ఏమైందో టెన్షన్ ఉండే. మరి ఫస్ట్ సెకండ్ అయితే చాలా పెద్ద ఎత్తున నుంచి మరీషన్ వచ్చిండు. ఈసారి కూడా చాలా బ్రహ్మాండంగా అయింది. లాస్ట్ సెకండ్ టీమ్స్ ఎక్కువ వచ్చినాయి. దాదాపు 50,000 మంది దాకా ఆన్లైన్లో చూసినట్టు మా గేమ్ని. మరి దీని యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం అంటే యువకులందరినీ ఏకతాటికి తీసుకొచ్చి ఒక ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేసి, తద్వారా వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటూ అటు జాబ్స్ కానీ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పంచుకోనికి ఒక అన్నదమ్ముల్లాగా ఉండడానికనే ఈ ట్రోఫీ మేము నిర్వహించినాం గోపి. అండ్ ఈ ఐలాపూర్ గ్రౌండ్లో జరిగిన ఈ గేమ్స్కి సంబంధించి బీరంగూడ డివిజన్, అమీన్పూర్ డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున యువకులు హాజరయ్యారు. విన్నర్స్ కూడా ఐలాపూర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నట్టున్నారు. అట్లానే బీరంగూడకి సంబంధించిన ఒక టీం రన్నర్ అప్ అయినట్టున్నారు. అవును, ఐలాపూర్ వారియర్స్ విన్నర్గా వచ్చినట్టున్నారు. బీరంగూడ టీము సెకండ్ విన్నర్గా వచ్చినట్టున్నారు. మరి అదంతా టీం వాళ్ళంతా చూసినారు దగ్గరుండి. ప్రతిదీ కూడా జెన్యున్గా మరి టాస్ వేసి మళ్ళీ అవి చిట్టీలు తీసి అన్నీ ఒక ఏదైతే ఐపీఎల్ విధంగా ఉంటుందో ఆ విధంగా దీన్ని మరి క్లియర్గా దీన్ని చేసిర్రు. బీరంగూడ టీమ్స్కి కానీ ఐలాపూర్ టీమ్స్ కానీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి గేమ్ అంటే గేమ్లో మరి దాదాపు ఇంట్లో 60-70 టీములు పాల్గొన్న ఒకరే విన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి గెలిచినా ఓడినా మరి ఒక అన్నదమ్ముల్లాగా స్పోర్టివ్నెస్తో ఉంటూ మరి మీరు ఇదే విధంగా ఇట్లనే ముందుకు పోతే మరి నా అంతా ఇంకా ఎక్కువ ఆనందపడే వ్యక్తి ఇంకెవరు ఉండరు. ఇట్లనే మీరు ఇట్లా కొనసాగిస్తూ జీవితంలో ఇంకా ముందుకోవాలని కోరుకుంటా ఉన్నా. అంటే ఈరోజు ఈ గేమ్ దగ్గరికి వచ్చిన తర్వాత వాస్తవానికి గ్రౌండ్లో చాలామంది వాకింగ్ చేసేవాళ్ళు ఉంటారు, రకరకాల కార్యక్రమాల మీద వచ్చేవాళ్ళు. వాళ్ళు ఫోన్లు చూస్తేనే వాకింగ్ చేసే పరిస్థితులు ఉంటాయి. కానీ ఈరోజు మీరు పెట్టిన ఈ క్రికెట్ టోర్నమెంట్ని చూస్తూ ఫోన్లు కూడా పక్కన పెట్టి ఏం జరుగుతుంది, ఏ టీం గెలవబోతుంది అని చెప్పి చాలా ఉత్సాహంగా పాపం వాళ్ళ ఫోన్లు సైతం పక్కన పెట్టి ఈ గేమ్ని చూసే పరిస్థితులు వచ్చినాయి. వాస్తవానికి ఇట్లాంటి మార్పే రావాల్సిన అవసరం ఉంది. అవును, నేను కూడా అబ్జర్వ్ చేసిన. జనరల్గా ఎట్లుంటుంది అంటే మామూలు ఎవ్రీడే చూసుకుంటే అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు ఈ టైంలో. అట్లాంటిది ఈరోజు ఏదో జరుగుతుంది అని చెప్పి ఆగి క్రికెట్ లాస్ట్ మ్యాచ్ కూడా దగ్గర నుంచి చూసిర్రు. వాళ్ళకు ప్రతి ఒక్కరికి మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. 100% మరి ఈ గ్రౌండ్ అనేది ఇంకా కొంచెం అన్కన్వీనియంట్గానే ఉన్నది. వాకింగ్ బైకులు కానీ నేర్చుకుంటూ ఉంటారు. ఇలా మా క్రికెట్ కొంచెం క్లియర్గా ఉండదు. రేపు దేవుని దేవాల మేము ఏమైనా భవిష్యత్తులో ముందుకు పోతే 100% అటు పెద్ద మనుషులతో మాట్లాడి ఖచ్చితంగా క్రికెట్కు సపరేట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం గోపి. వాస్తవానికి ఈ అమీన్పూర్ నుంచి, ఈ నియోజకవర్గం నుంచి చాలామంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు తప్ప ఈ యువకుల గురించి, ఈ గ్రౌండ్స్ గురించి పెద్దగా ఆలోచించిన వాళ్ళు లేరు. మీరు అన్నట్టు మీకు ఒకవేళ అవకాశం దొరికితే, మీ పార్టీ అవకాశం ఇస్తే, కార్పొరేటర్గా మీరు గెలిస్తే ఈ గ్రౌండ్ల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఒక యువకుడిగా. యువకునికి తెలుసు యువకుని బాధ. నేను కూడా యువకునే కాబట్టి మా సేమ్ మెంటాలిటీ నా దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రాబ్లం నాకు తెలుసు. పెద్దవాళ్ళు అయితే ఇది ల్యాండ్ ఉంటే దాన్ని లేఅవుట్ చేసి అమ్ముదామనే కాన్సెప్ట్ వాళ్ళది ఉంటుంది. 100% మరి యువకుని కాబట్టి యూత్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ నేషన్ యూతే. మరి యూత్ తెలుసుకుంటే ఏమైనా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఏ ఇంట్లో కానీ ఎక్కడ కానీ. సో ఆ యూత్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి ఈ ట్రోఫీ పెట్టినాము. 100% ఈ ట్రోఫీ బాగా సక్సెస్ అయింది. ఈ గ్రౌండ్ కోసం మనకు తెలిసిందే, ఇది కోర్టు కేసులో ఉంది ఐలాపూర్ గ్రౌండ్. రేపు మాపు ఇంకా 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. మరి క్లియర్ అయిన రోజు ఇక్కడ మనం ఆడడానికి కాదు, అడుగుపెట్టడానికి కూడా అవకాశం ఉండదు. అపార్ట్మెంట్స్ ఎన్నో అయిపోతాయి. అప్పుడు ఎంటైర్ బీరంగూడ డివిజన్, అటు బీరంగూడ కానీ అమీన్పూర్ డివిజన్కి ఏదైనా ఖాళీ జాగా ఉందంటే ఐలాపూరే, ఇంకెక్కడ లేదు. ఈ ఐలాపూర్లో ఈరోజు వాకింగ్ కానీ, డ్రైవింగ్ కానీ ఇంకా అన్ని రకాలు చేసుకుంటూ ఉన్నారు. మేము కూడా ఎవరిని ఇబ్బంది పెడతలేం, అందరు చేసుకోండి అని అందరికి ఫ్రీగా వదిలేసాం. రేపు క్లియర్ అయిన రోజు ఖచ్చితంగా డెవలప్మెంట్ అయిపోతుంది.
అడుగుపెట్టిన జాగా కూడా ఉండదు కాబట్టి ఈ లోపలనే ఈ ల్యాండ్ క్లియర్ అయ్యే లోపలనే అటు ఎగ్జిట్ పోర్ పక్కన ల్యాండ్ ఉన్నది, మరి గవర్నమెంట్ ల్యాండ్లో మరి గవర్నమెంట్తో మాట్లాడి పెద్ద గ్రౌండ్ చేసుకున్నట్టయితే అవకాశం ఉంటుంది. మరి మనం గ్రౌండ్ చేసుకోకపోతే ఫ్యూచర్లో మరి కనీసం నడిచే పరిస్థితి కూడా మరి బీరంగూడ అమీన్పూర్లో ఉండదు. 2 లక్షల జనాభా ఉన్నది, 1,20,000 ఓట్లు బీరంగూడలో ఉన్నాయి. సో ఖచ్చితంగా బీరంగూడకు 100% గ్రౌండ్ ఖచ్చితంగా కావాల్సిందే. ఆ దిశగా నేను నా వంతు మేరకు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేశాను. అన్నట్టు కార్పొరేటర్ గెలిస్తే నేను ఇదే ఫస్ట్ పని పెట్టుకుంటాను. ఎందుకంటే ఫిట్నెస్ మనం ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించినా మరి మన ఫిట్నెస్ లేకపోతే వాకింగ్ చేయకపోతే ఏం చేయనీకి ఉండదు. కాబట్టి జిమ్లోకి పోయే పరిస్థితి పెద్దవాళ్ళకు ఉండదు. కాబట్టి గ్రౌండే చాలా ఇంపార్టెంట్. గ్రౌండ్ కోసము ఇక్కడ ఉన్న యువకులకు, మహిళలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు, పెద్ద మనుషుల కోసము 100% నేను గ్రౌండ్ మీద పక్క ఫస్ట్ పని ఆ గ్రౌండ్ మీదే పెడతానని తెలియజేస్తాను. గోపి, ఫైనల్గా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మీ పార్టీ పెద్దల సహకారం ఉందనుకోవచ్చు. ఈరోజు ఆదర్శ్ రెడ్డి గారు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఏం చెప్తారు వాళ్ళ గురించి? ఒక మాట చెప్పంగానే మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ సీనన్న గారు, మరి పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు, మరి మీరాజ్ ఖాన్ గారు, మరి శ్రీనివాస్ రెడ్డి గారు, జగదీష్ గారు, మరి జగన్నాథ్ రెడ్డి గారు, ఇట్లా చాలామంది మా బీఆర్ఎస్ నాయకులు మరి వచ్చి ఈ ట్రోఫీని సక్సెస్ఫుల్ చేసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన వాళ్ళకు కూడా మరి వాళ్ళ స్పోర్టివ్ తోటి మళ్ళీ వాళ్ళ సహకారంతో మరి నాకు ఎంతో కొంత పార్టీ సపోర్ట్గా ఉన్నది కాబట్టి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి వాళ్ళ ఆశీర్వాదంతో ఇంకా అట్లా అదేవిధంగా ఇంకా ముందుకోత 100% మా బీరంగూడ అమీన్పూర్ ప్రజలకు ఖచ్చితంగా సేవ తీసుకుంటానని తెలియజేస్తా ఉన్నా. గోపి, ఫైనల్గా రాజకీయాలు పదవులు శాశ్వతం కాదు. మీరు ఎలాగో మొదలుపెట్టారు కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ అని చెప్పి, రాబోయే ఏడాదుల్లో మీరు గెలిచినా గెలవకున్నా పదవులు ఉన్నా లేకపోయినా ఇక్కడి యువత కోసం వీటిని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ గ్రౌండ్ ఉన్న రోజులు ఖచ్చితంగా ఈ గ్రౌండ్లో ట్రోఫీ పెడతా. ఆ లోపల ఏమైనా పక్కన గ్రౌండ్ అయితే కూడా ఖచ్చితంగా ఆ గ్రౌండ్లో పెడతా. నా శక్తి మేరకు రాజకీయం ఉన్నా లేకున్నా, ఏది ఉన్నా లేకున్నా, రాజకీయం వస్తే రాజకీయంగా ముందుకోతా, రాజకీయంగా లేకపోతే ఎట్లా పబ్లిక్, ఇప్పుడు రాజకీయం అన్నా ఏదన్నా పబ్లిక్ సర్వీస్ చేయడమే కాన్సెప్ట్. కాబట్టి రాజకీయంగా ఉంటేనేమో ఇంకొంచెం ఎక్కువ సర్వీస్ చేశారు, రాజకీయంగా లేకపోతే యాజ్ అడ్వకేట్గా, న్యాయవాదిగా ఉంటూ అక్కడ కోర్టులకు సర్వీస్ చేస్తాం. ఏ విధంగా సర్వీస్ చేసుడే. ఇక్కడ పొలిటికల్ అయితే పొలిటికల్, అటు అయితే కోర్టు అయితే కోర్టు. ఏ విధంగా పబ్లిక్ సమస్యలను తీర్చడం మా ప్రధాన లక్ష్యం. రాజకీయంగా వస్తేనేమో రోడ్లు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీకి చేయడానికి ఆస్కారం ఉంటుంది, కొంచెం ముందుకోనికి ఆస్కారం ఉంటుంది. లేదు అంటే అడ్వకేట్గా పనిచేస్తూ సమాజంలో ఉన్న ప్రజలకు ఉన్న ఇబ్బందులని నా న్యాయ వ్యవస్థతోటి క్లియర్ చేసుకుని ముందుకు పోతూ ఉంటా. ఆల్ ది బెస్ట్ అన్న. రాబోయే ఏడాదుల్లో మరింత ఉధృతంగా మాణిక్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా యువత కోసం పెట్టాలని చెప్పి న్యూస్ 16 కూడా కోరుకుంటున్నాం.